భారత అమ్ముల పొదిలోకి మరో అత్యాధునిక ఆయుధం చేరింది. మన భూభాగంలోకి అక్రమంగా చొచ్చుకొచ్చే శత్రువుల విమానాలు, క్షిపణులు, డ్రోన్లను లేజర్ కిరణాల ద్వారా కూల్చివేసే లేజర్ ఆయుధ వ్యవస్థను భారత్ విజయవంతంగా ప్రదర్శించింది. కర్నూల్లో దీనిని పరీక్షించినట్టు DRDO ప్రకటించింది. దీనికి MK2A అని పేరును పెట్టింది. ఇతర అస్త్రాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నదని చెబుతుంది. MK2A 5 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను విజయవంతంగా నేలకూలుస్తుంది. రక్షణ రంగంలో ముఖ్యమైన మైలురాయిగా మారుతుందని రక్షణ అధికారులు అంటున్నారు. మరోవైపు ఈ ఆయుధం అభివృద్ధితో అగ్రదేశాల సరసన భారత్ చేరింది. ఇప్పటివరకు ఈ తరహా అత్యాధునిక ఆయుధాల సామర్థ్యం అమెరికా, చైనా, రష్యా, ఇజ్రాయెల్కు మాత్రమే ఉంది. కమ్యూనికేషన్ జామింగ్, శాటిలైట్ సిగ్నల్స్ నిలిపివేత సహా పలు ఎలక్ట్రానిక్ యుద్ధ సామర్థ్యాలు దీనిలో ఉన్నాయి. రోడ్డు, రైలు, గగనం, సముద్రం ఇలా ఎక్కడి నుంచైనా దీనిని ప్రయోగించవచ్చు. ఇది పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో తయారైంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే జీకే కరెంట్ అఫైర్స్ను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీ ఫోన్లో డైలీ బైట్స్ కరెంట్ అఫైర్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ పోటీ ప్రపంచంలో నిరంతర అప్డేట్గా ఉండండి.